హాయ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం తెలంగాణలో జరిగిన ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కు సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చూద్దాం. మనం ఇప్పుడు 5th జోన్లో సంబంధించిన వాళ్ళకు సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చూద్దాం. సూర్యాపేట, నల్గొండ, భువనగిరి, యాదాద్రి, జనగాం వీళ్ళు 5th జోన్లోకి అయితే రావడం అయితే జరుగుద్దండి. 5th జోన్లో చూడొచ్చు మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది డీటెయిల్గా ఇక్కడ మీకు చూపిస్తున్నాను. జోన్ 5లో 137 ప్లస్ ఇవి 12 మొత్తం 149 పోస్టులకు ఎంతమంది అప్లై చేశారు అనేది కూడా అప్రాక్సిమేట్లీ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. 2900 మంది అయితే అప్లై చేయడం అయితే జరిగింది. అంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళు. మనకు టోటల్ అప్లికేషన్లు వచ్చేసి 24,000 వచ్చింది. ఎగ్జామ్ రాసిన వాళ్ళు 23,000 మంది అయితే రాయడం అయితే జరిగింది. ఒక పోస్టుకు 18 మంది అయితే కాంపిటీషన్ అయితే ఉన్నారండి. ఒక్క పోస్టుకు 18 మంది తలబడుతున్నారు. అయితే మనకు చూడొచ్చు ఈ 5th జోన్లో క్యాస్ట్ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఒక పోస్ట్కి అనేది చూద్దాం. ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. చూడొచ్చు 5th జోను. ఈ 5th జోన్లో మనకు ఓపెన్ 43 ఉన్నాయి. ఈ 43 తర్వాత ఇవి 5 ఇవి 6 ఇలా టోటల్గా అన్ని క్యాస్ట్ వైజ్ మీరు వీడియో పాజ్ చేసి చూసుకోండి ఎవరికి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది. నేను మీకు ఆల్రెడీ క్లారిటీగా అర్థం కావాలని నేను ఇక్కడ రాసి పెట్టాను. మీకు చూడొచ్చు 5th జోన్లో జోన్ 5లో మనకు ఓపెన్లో 54 పోస్టులు అయితే ఉన్నాయండి. ఎస్సీకి 24, ఎస్టీకి 16, బీసీఏకి 12, బీసీబీకు 15, బీసీసీకు 2, బీసీడీకు 8, బీసీఈకు 5, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 16, ఫిజికల్లీ హ్యాండిక్యాప్లో హెచ్హెచ్ కేటగిరీ కింద 3, ఓహెచ్ కేటగిరీ కింద 5, స్పోర్ట్స్ వాళ్ళకు 2 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఇప్పుడు అమ్మాయిలకైతే అంటే ఉమెన్స్కి హార్జెంటల్ రిజర్వేషన్ అప్లై చేస్తామని అయితే మనకు నోటిఫికేషన్లోనే ఇవ్వడం అయితే జరిగింది. హార్జెంటల్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్స్ అని వాళ్ళకి అయితే ఇవ్వడం జరిగింది. మనకు వీటికి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఇలా ఉండబోతుందనంటే మనకు ఓపెన్ కేటగిరీలో 54కి అయితే 672 ప్లస్ మార్క్స్ అయితే రావాలండి. 72 ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళు ఓపెన్లో వెళ్ళిపోతారు. ఎస్సీకి 65 ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళు అయితే హోప్స్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఎస్టీకి 64 ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళు అయితే హోప్స్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా బీసీఏలో మన కాంపిటీషన్ ఉందండి. బీసీఏలో కొద్దిగా కాంపిటీషన్ ఉంది. 62 to 64 ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. అదేవిధంగా బీసీబీలో హెవీ కాంపిటీషన్ ఉందండి. 68 ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ పెట్టుకోవచ్చు. బీసీసీలో కాంపిటీషన్ లేదండి. 50 ప్లస్ ఆర్ మైనస్ అన్నట్టు 50కి తక్కువ రావచ్చు, 50 పైన ఉన్న వాళ్ళకు కూడా వస్తుందండి. వీళ్ళు తక్కువ మంది ఉంటారు కాబట్టి. బీసీడీలో కాంపిటీషన్ ఉందండి. నియర్ బై 70 ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. బీసీఈలో 50 ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 55 ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు. ప్లస్ ఆర్ మైనస్ 50 నుండి 55 మధ్యలో ఉన్న వాళ్ళకైతే జాబ్ వచ్చే అవకాశాలు 100% అండి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళకు 40 ప్లస్ ఉంటే హోప్స్ పెట్టుకోవచ్చు. ఈ స్పోర్ట్స్ కోటా కింద 45 ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు అండి. మొన్న జరిగిన ఎగ్జామ్లో మనకు 80 మార్క్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరిగింది. 80 మార్కుల పేపరు. 80 మార్కుల పేపర్కి ఇవి ఇంత నేను ఎక్స్పెక్టేషన్ చెప్పడం జరిగింది. 80 మార్కుల పేపర్కి ఇప్పుడు ఎవరికైతే 20 మార్క్స్ వెయిటేజ్ ఉంటుందో ఈ 20 మార్క్స్ వెయిటేజ్ ఎవరికైతే ఈ మార్క్స్ కాకుండా వెయిటేజ్ కలుస్తుందో వాళ్ళకు 100% జాబ్ వచ్చే అవకాశాలే ఉన్నాయి. గమనించండి. ఇదే మెయిన్ నేను చెప్పబోయేది మెయిన్ ఇదే. ఈ 20% వెయిటేజ్ ఎవరికి కలుస్తుందో ఈ మార్క్స్లకు వాళ్ళకు 100% జాబు. ఎవరికైతే కలవదో వాళ్ళకు 50-50 ఛాన్సెస్. ఎవరికైతే దీంట్లో వెయిటేజ్ కలవదో వాళ్ళకైతే 50-50 ఛాన్సెస్. ఇదే మీరు గమనించండి. నేను చెప్పబోయేది అదే. అందుకనే ఈ వెయిటేజ్ ఉన్న వాళ్ళకు 100% జాబు, వెయిటేజ్ లేని వాళ్ళకు 50-50 ఛాన్సెస్. గమనించండి. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ నచ్చిందైతే ఒక్క లైక్ అయితే కొట్టండి. మీ దగ్గర నుండి ఆశించేది కేవలం ఒక లైక్ మాత్రమేనండి. జై హింద్, జై భారత్.